మా అక్క కాబట్టి కొట్టి ఊరుకుంది. నేను మా అక్కంత మంచిదాన్ని కాదు. ఇంకోసారి నా జోలికొచ్చినా, చిరంజీవికి నాకు గొడవ పెట్టాలని చూసినా ఆటోతో తొక్కి చంపేస్తాను. ఛ! వెళ్ళండి. థ్యాంక్స్ అక్క. ఇప్పుడు జరిగింది చూశాక మా అక్కకి నేనంటే ఎంత ప్రేమ అర్థమైంది. నాకు నీ మీద కాకుండే ఇంకెవరి మీద ప్రేమ ఉంటుందే? నిన్ను వేలు పట్టుకుని నడిపించిందాన్ని, భుజాన వేసుకుని ఆడించిందాన్ని. నా చెల్లెలకు ఎవరైనా అన్యాయం చేయాలని చూస్తూ ఎలా ఊరుకుంటాను? ఈ దెబ్బతో వాళ్లకు బాగా బుద్ధొచ్చుంటుంది. ఇంకోసారి పొరపాటును కూడా నా జోలికి రారు. అయినా వాళ్ళని నమ్మడానికి లేదు. కాస్త నీ జాగ్రత్తలో నువ్వుండు. చూడు పాప, నేనట్టనడం తప్పే. అట్టని కన్నతల్లి ఫుడ్ మంటలు వేస్తాడారంటే ఎందుకు వేస్తా ఉండదు? వెనకేం జరుగుతుండదని ఆలోచించే అవకాశం ఉండదా? నీ చేతిలో మా అమ్మ ఫోటో ఉండదు, మంటల్లో పడబోతూ ఉండదు. అందుకే ముందు వెనక ఆలోచించకుండా ఆవేశంలో నిన్ను తిట్టేసినాను, కొట్టేసినాను. ఈ తూరికి నన్ను క్షమించు. నేను తప్పు చేస్తే సారీ చెప్పడానికి సిగ్గుపడను పాపా. ఇప్పుడు జరిగిందైతే తప్పే. ముందు వెనక ఆలోచించకుండా నీ మీద చేయి చేసుకుంటాను. కానీ అసలు ఏం జరిగిందనేది నాకిప్పుడే కదా అర్థమై ఉండదు. పాపా, ఇంకో తూరిట జరగకుండా నేను చూసుకుంటాను. ఏ వైశాలి, బుద్ధుండదా నీకు? ఏం చేయాలనుకుంటా ఉండవు? ఎవరి మీద కోపాన్ని ఎవరి మీద చూపించాలనుకుంటా ఉండవు? బావా, అదేంటి చిరు, దీన్నంటావు? అన్యాయంగా మా ఇద్దరిని పట్టుకుని ఆ దుర్గా విజయశాంతి ఎంత అవమానించారో తెలుసా? తప్పే ఉండదు. ఇట్ట బుద్ధి తక్కువ పనులు చేస్తే ఎదుటి వాళ్ళు ఇచ్చే గౌరవం అట్టే ఉంటుంది. అయినా మా అమ్మ ఫోటో మంటలు వేసే మాదిరి ప్లాన్ చేసినారు. ఆ విషయం తెలిసినాక నేను అట్ట గమ్ముకుంటాను. ఎప్పుడు వదినమ్మని ఏం చేద్దామా, విజయశాంతిని ఏం చేద్దామని చూస్తానే ఉండరు. నాయన ఎన్ని తిట్లు తిట్టినా మీకు బుద్ధి రాలా, అత్త ఎన్ని తూర్లు కొట్టినా మీరు బుద్ధి మార్చుకోరా. అయినా నాతో కూడా తన్నులు తింటే ఏం బాగుంటుంది పిన్ని? నువ్వేగా వెనకేసుకొని తీసుకొచ్చినావు దీన్ని. నా సంగతి పూర్తిగా తెలియదు అనుకుంటాను. ఓ తూరు చెప్పు. ఇంకోసారి మా అమ్మ జోలికి వచ్చినావు అనుకో, మా అమ్మ పక్కనే గొయ్యి తీసి పాతి పెడతాను. జాగ్రత్త. దుర్గా, నేను స్నానానికి వెళ్ళొస్తాను.
అలాగేనండి. స్నానానికి వెళ్తున్నాను అంటే తోడుగా భార్య కూడా రావాలి కదా. ఆ, ఎందుకు? అహ, ఎందుకేంటి, పెళ్ళైన కొత్తలో భర్త వీపు రుద్దడం అనేది భార్యకి ఇష్టమైన పని కదా. అలాంటి ఇష్టాలేవి నాకు తెలీదు. నేనెప్పుడు వినలేదు కూడా. ఆహ్, నాకు మాత్రం ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉందా? నేను నా ఫ్రెండ్స్ చెప్తే వినడమే. నువ్వు కూడా రావచ్చు కదా దుర్గా. అందరూ చెప్తుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడాలనిపించింది, కానీ ఎప్పుడూ అవకాశం కుదరలేదు. రా దుర్గా, జస్ట్ వీపు రుద్దేసి వచ్చేసి. ఏంటి దుర్గా దీనికి కూడా ఆలోచిస్తావు? రా. ఆ, ఒక్క నిమిషం. ఆ, మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్ళాలి? ఆ, ఏం లేదు, నేను ఇప్పుడే వస్తాను, మీరు వెళ్ళండి. దుర్గా, ఛ! నేను వేపురుద్దడం ఏంటి? ఛీ! అసలు నేను మొగుడుగానే యాక్సెప్ట్ చేయలేదు. నేను వేపురుద్దలా? ఎక్కడికి వెళ్ళిపోయావు దుర్గా? రా. ముందు నీ చేత్తో వీపు రుద్దు, తర్వాత స్నానం చేస్తాను. రెండు చేతులతో రుద్దు దుర్గా. మా ఫ్రెండ్స్ చెప్తే ఏమో అనుకున్నాను, నిజంగా భార్య చేత్తో వీపు రుద్దుతుంటే ఏదో తెలియని ఆనందం. నిజంగా చాలా బాగుంది.